హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ఎవరైతే ఇళ్లలో వాడుతున్నారో వీరికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. గ్యాస్ సిలిండర్లు వాడేవారు తప్పనిసరిగా ఈ రోజు రాత్రి 12 వరకు మీరు ఈ ఒక్కటి చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దవుతుంది. అలాగే మీకు సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ మీ ఇంటికి సిలిండర్ అనేది రాదు. ఎవరైతే సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ నుండి, సో వారికి కూడా సబ్సిడీ అనేది రాదని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుండి అఫీషియల్‌గా ఒక నోట్ కూడా విడుదల చేశారు గవర్నమెంట్. అయితే ఆ నోట్ కూడా మీకు స్క్రీన్ పైన స్టిక్ చేసి మీకు క్లారిటీగా చూపించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళ వరకు తెలియపరచండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్యాస్ సిలిండర్లు వాడే ప్రతి ఒక్కరు, అంటే షాప్స్ కాదు, ఓన్లీ మనకు ఇళ్లల్లో ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడతారో వారికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్య గమనిక, గ్యాస్ వినియోగదారులకు ఇది ఒక అలర్ట్ లాగా. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మార్చి 31వ తేదీ అనగా మనకు ఈ రోజు లోపు ఎల్‌పీజీ ఈకేవైసీ పూర్తి చేయకుంటే మీ గ్యాస్ కనెక్షన్ నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ మనకు ఈరోజు లాస్ట్, అంటే మనకు ఈరోజు 12 గంటలు, రాత్రి 12 గంటల వరకు టైం అయితే ఉంటుంది. ఎందుకంటే 31 అనేది మనకు 12 గంటల వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకు 12 తర్వాత మనకు ఏప్రిల్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకేందంటే మార్చి 31 తేదీలోగా ఇది చేసుకోవాలి. మీరు గ్యాస్‌కి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి కిందైతే ఇచ్చారు చూడండి. ఇంట్లోనే ఈకేవైసీ మీ మొబైల్ ద్వారా ఫేస్ స్కాన్ చేసి నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. అలాగే సబ్సిడీ ఉంటే మనకు ఈకేవైసీ చేయకపోతే గ్యాస్ సబ్సిడీ కూడా ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే కొంతమంది ఆన్‌లైన్‌లో చేసుకోవడం తెలుసు. మరి చాలామందికి ఆన్‌లైన్‌లో చేసుకోవడం తెలీదు. అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈజీ టిప్ చెప్తాను చూడండి. సో మీరు ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌పీ వాడుతుంటే గనుక హెచ్‌పీ ఆఫీస్‌కి వెళ్ళండి. అలాగే ఇండియన్ వాడుతుంటే గనుక ఇండియన్ ఆఫీస్‌కి వెళ్ళండి. అలాగే మీరు ఒకవేళ భారత్ సిలిండర్ వాడుతుంటే గనుక మీరు భారత్ ఆఫీస్, అంటే ఏజెంట్స్ ఉంటారు కదా! సో అక్కడికి వెళ్తే గనుక వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ బుక్ ఏదైతే ఉందో అది ఉంటే తీసుకొని వెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. మీరు వాడేటటువంటి మొబైల్ కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్లారనుకోండి, వాళ్ళు వేలిముద్ర అనేది, అంటే బయోమెట్రిక్ అనేది తీసుకొని మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పారనుకోండి, వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన వెంటనే మీకు ఈకేవైసీ అయిపోతుంది. ఇది ఓన్లీ 5 మినిట్స్ వర్క్ అండి. సో ఈకేవైసీ అయిపోయిందనుకోండి, మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు కాదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు సిలిండర్ బుక్ చేసినా గానీ మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏందంటే కొన్ని సిలిండర్ కొరత ఉండడం ద్వారా ఏందంటే ఇప్పుడు బుకింగ్ కూడా కొంచెం సమస్య అయితే ఏర్పడింది. మేబీ ఫ్యూచర్‌లో మీరు సిలిండర్ బుక్ చేసినా మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి తప్పనిసరిగా ఈ ఈకేవైసీ చేసుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. చాలామంది చేసుకోలేదు. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన రూల్ కాదు. కేంద్ర ప్రభుత్వం రూలు. అలాగే మనకు ఈ ఈకేవైసీ మనకు కాకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారండి. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేసి తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.